95వ సంవత్సరంలో సమస్త నాయకులు వచ్చారు. హోసన్న మినిస్ట్రీస్ తరఫున యేసన్న గారు వెళ్ళారంట. కొమ్మనపల్లి బెంజమిన్ గారు ఏదో ఆయన పేరు, పెద్ద పెద్ద సమస్త నాయకులు వచ్చారు కదా. ఆ సదస్సులో యేసన్న గారికి ఒక పాట ఇచ్చారంట. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యత ఉన్నదనే పాట పాడుతుంటే జపాన్ నుంచి ఒక పెద్ద సంస్థ అధినేత ఆయనకి జపాన్ లో బయలుదేరేటప్పుడు వాళ్ళు సంఘంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన ప్రవచించాడంట. ఏమని? ఇండియాలో నాకిష్టమైన నా కుమారుడిని నీకు చూపిస్తాను. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడంట. నేను ఏర్పరచుకుని నా ఇష్టమైన కుమారుడు అడుగు. అతనే పెద్ద ఆయన్ని పర్మిషన్ అడిగి, ఏమండి ఈయన ఎవరు? ఇది సంఘం ఏంటి? ఆంధ్రలో ఉంటాడండి, ఈయన పేరు యేసన్నా. ప్రభు చెప్తున్నాడు ఆయన కాళ్ళు కడగాలి నేను అంటే. ఆయన ఇష్టపడట్లంటే ప్రభు చెప్తున్నాడు. ఆయన వచ్చి యేసన్న గారు పర్మిషన్ అడిగితే అన్న కడగడ్లు అడిపోయాడట. దేవుడు చెప్తున్నాడు అన్న కాళ్ళు కడిగి, ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత 2 నెలలకి వాళ్ళు అన్నకి వీసా పంపించి జపాన్కి వాళ్ళే పిలిపించుకున్నారు యేసన్న గారిని.